ఈసారి అయోధ్య థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ అయోధ్య రాముని ఇక్కడ బాలరాముని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకొని ఆ స్వామివారికి అర్చనాదులను ఇక్కడ చేస్తూ చుట్టూ కూడా ఆ రామాయణం 14 కాండల్లోంచి అన్ని చిత్ర రూపంలో మనకు చూపిస్తున్నారు. మీరు ఎంట్రన్స్లోంచి వస్తూ ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా మీకు రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్ర రూపంలో మీరు దర్శించుకోవచ్చు. బాలకాండ నుంచి ఉత్తరకాండ వరకు అన్ని జరిగినటువంటి ఘట్టాలన్నీ కూడా మంచిగా మన పిక్చర్ రూపంలో మనం దర్శించుకుంటూ వెళ్ళొచ్చు. సో మన రాముడి యొక్క ప్రశస్తాన్ని మన అయోధ్య ప్రశస్తాన్ని అక్కడ వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఈసారి మన బాలాపూర్ గణపతి ఇలా మనకు దర్శనమిస్తున్నారు. జై బోలో గణేష్ భగవాన్ కి జై. జై శ్రీరామ్. అంటే ఇక్కడికి వచ్చే జనాలు ఏమంటున్నారు అంటే సడన్ గా ఈ బాలరాముని చూసి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది, జనాలు ఎలా అంటున్నారు, మీతో ఏమని చెప్తున్నారు? భక్తులందరూ అక్కడి నుంచి రాగానే అబ్బో రాముడు రాముడు అనుకుంటూ ఆకర్షింపబడి అయోధ్య ఉన్నటువంటి ఏదైతే రాముడు ఉన్నాడో అదే విధంగా ఉన్నాడని సంతోషిస్తూ వాళ్ళందరూ తమ చిత్రాలను ఫోటోలను స్వామివారితో దిగుతూ సంతోషిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇంకొక విశిష్టత అంటే భక్తులు వచ్చిన భక్తులంతా కూడా అయోధ్య రాముడికి ఇక్కడ హారతి ఇచ్చుకోవచ్చు. అలాంటి స్పెషల్ అవకాశం కూడా మనకి ఇక్కడ ఉన్నది. అంటే వచ్చిన భక్తులు కూడా ఇక్కడ హారతి ఇచ్చుకోవచ్చు, అంటే స్వయంగా వాళ్ళే హారతి ఇచ్చుకోవచ్చు అయోధ్య రాముడికి. ఆ విధంగా మనకు ఏర్పాటు చేయబడడం జరిగింది. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే చాలా మంది ప్రజలు అక్కడ దాకా వెళ్ళలేని సిచ్యువేషన్లో కొంతమంది ఆ డబ్బుల పరంగా స్తోమత పరంగా చూసినా కూడా వెళ్ళలేని వ్యక్తులు చాలా మంది ఉంటారు. కానీ ఇలా ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి బాలాపూర్లో స్వయంగా ఎంట్రన్స్లో మనకు అనిపిస్తుంది. అంటే ఎలా చూసుకోవచ్చు అంటారు, ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఏ విధంగా అంటే అంత దూరం ప్రయాణం లేదు, తక్కువలో ఖర్చులో మన పక్కనే ఉన్నటువంటి హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ బాలాపూర్ గణపతిని చూసుకుంటూ ఆ బాలరాముని కూడా దర్శనం చేసుకుంటాను. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి శ్రమ లేకుండా, ఎంత ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మన అయోధ్య రాముని ఇక్కడ దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. చాలా సంతోషిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆ పులకరించిపోయి ఆ తన్మయత్వంతో స్వామివారిని ఇక్కడ కూర్చొని జపం కూడా చేసుకుంటూ ఉన్నారు. రామనామాన్ని జపం చేస్తూ ఉన్నారు, కొంత తరిస్తున్నారు, దర్శనం చేసుకుంటూ ఉన్నారు, రకరకాలుగా అర్చనలు పూజలు సేవలు చేసుకుంటూ ఉన్నారు. సో చాలా సంతోషం అంటారు, మొత్తానికి సంతోషంగా ఉన్నారు. దర్శన భాగ్యం కలుగుతున్నందుకు ఇంత బాలాపూర్ కమిటీ వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అయోధ్య రాముడిని ఇక్కడే చూపిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అంటే చాలా మంది జనాలకు తెలియదు ఇక్కడ బాలరాముడు ఉందని చెప్పి కూడా కొన్ని ప్రదేశాల్లో తెలియదు. సో ఆ ప్రజలకి, ఆ భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఎవరెవరైతే అయోధ్య దాకా వెళ్ళి దర్శనం చేసుకోలేమో అని అనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ బాలాపూర్ వచ్చి బాలాపూర్ గణపతితో పాటు ఆ బాలరాముడిని కూడా దర్శించుకొని తరించవచ్చు అని చెప్తున్నారు. ఓకే గురూజీ, థ్యాంక్ యూ. రైట్, అంటే చూడవచ్చు చాలా మందికి అయోధ్యకి వెళ్ళాలని ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలు కానీ కొన్ని సిచ్యువేషన్లో కానీ వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీగా అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బాలాపూర్ దగ్గరికి కూడా మీరు ఎంట్రన్స్ కాగానే మీకు బాలరాముని విగ్రహం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఎవరి వచ్చినా సరే వాళ్ళు ఇక్కడ హారతి స్వయంగా వచ్చిన భక్తులతోనే ఇక్కడ హారతి ఇవ్వచ్చు అని చెప్పి కూడా ఇక్కడ అర్చకులు అయితే మనతో చెప్తున్నారు. సో దీని కాకుండా సో బాలరామునికి సంబంధించి కూడా సో రాముడి ఘట్టాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క బ్యానర్లు వీరు మన బాలాపూర్ గణేష్ మండపం చుట్టూ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారని మనతో చెప్తున్నారు. సో ఇంకా వెళ్దాం. సో బాలాపూర్ మందిరంలో అయితే మనం ఉన్నాము, మండపంలో మనం ఉన్నాము. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. అక్కడ ఏదైతే అధ్యక్షుల వాళ్ళు ఉన్నారో సో నిరంజన్ రెడ్డి అని చెప్పి కూడా తనతో కూడా మాట్లాడిద్దాం. అలాగే ఇక్కడ ప్రతిష్ట ఏదో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెళ్దాం. చూడొచ్చు, అంటే ఎంట్రన్స్ కానీ సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా, అంటే అక్కడ అయోధ్యలో ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా అలానే మనకు కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు ఎంచకంటే ఈ సెట్టింగ్ కూడా బాగానే ఖర్చుతో కూడా వేయించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు అంటే సేమ్ చెక్కిన శిల్పాలు లాగానే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్దాం, తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ ఇంకా ఏంటి విశిష్టత అలాగే ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బాలాపూర్ లడ్డు అంటే ఫేమస్. ఇంకా ఎవరైతే ఆ లడ్డు తయారీ చేస్తారో సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తారు. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పటిదాకా మన అర్చకులు చెప్పినట్టు సో మీకు బాలాపూర్ లోపల ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మనకు బ్యానర్స్ అంటూ ఇక ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో మీకు అక్కడ విజువల్లో చూడవచ్చు, ఇక్కడ మీకు ఆ రాముడి ఆ బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకొంచెం మనం ఇలా లోపలికి వెళ్తే కూడా సో ఇప్పటిదాకా మనకి పంతులు గారు చెప్పినట్టు సో రామాయణంకి సంబంధించి కూడా వీళ్ళు బ్యానర్ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సో పంతులు గారు అసలు చెప్పండి, అంటే రామాయణకు సంబంధించి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు కూడా ఎంట్రన్స్ లో నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా మనకు రామాయణ ఘట్టాలు అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో బాలకాండ ఎలాగైతే దశరథుడు యాగాన్ని చేసి సంతానాన్ని పొందాడో, తర్వాత రాముడు విద్య నేర్చుకోవడానికి అభ్యసించడానికి విశ్వామిత్రుడితో వెళ్ళి తర్వాత అక్కడ మిథిలాపురానికి చేరుకొని అక్కడ కళ్యాణం ఎలా చేసుకున్నాడో అలాంటి ఘట్టాలు, కళ్యాణం తర్వాత రాజ్యానికి వచ్చిన తర్వాత రాజ్యాభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు కైకేయి ఎలా అడ్డుపడిందో అలాంటి ఘట్టాలు మొత్తం మనకు రామాయణంలో అన్ని ఘట్టాలు కూడా ఎంతో వర్ణనాతీతంగా ఎంతో విస్తృత
రూపకంగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాముడు పెళ్లి చేసుకొని వివాహం చేసుకొని వచ్చాక రాజ్యాభిషేకం చేద్దాం అనుకుంటే కైకేయి అడ్డుపడ్డం, తర్వాత నారచీరలు నారబట్టలు సీతారాములకి ఇవ్వడము, లక్ష్మణ్తో పాటు వాళ్ళ అరణ్యవాసానికి వెళ్ళడము, అయోధ్యని వదిలి వెళ్ళిపోవడము, అక్కడ ఉన్నటువంటి గుహుడు ఒడ్డును దాటించడము, ఇలాంటి చిత్రాలే కాకుండా దశరథుడి తర్వాత అది మూర్చిల్లటము, తనకు జరిగినటువంటి శాప అనేది ఆ కథంతా గుర్తు చేసుకోవడము, ఇలా ఎన్నో విధాలుగా మనకు రామాయణంలో అనేక ఘట్టాలను మనకి చిత్ర రూపంలో మనం చూస్తూ ఉండొచ్చు. అవును, అంటే సంబంధించి కూడా రామాయణం సంబంధించి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అరణ్యవాసంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి మరణాన్ని విన్నటువంటి రాముడు భరతుడు శక్తిని అంత్య సంస్కారాలు చేసిన తర్వాత మళ్ళీ రాముని కలుసుకొని తన విధానం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ రాముడు తన తండ్రికి తర్పణాలు వదలడము, పితృకార్యాలను అవన్నీ నిర్వర్తించడము, అవన్నీ చేయడము, తర్వాత అగస్త్యముని కలుసుకోవడము, వాళ్ళ ఆశ్రమంలో నివసించడము, ఇలాగ అనేక ఘట్టాలు కనిపిస్తూ ఉండగా మనకు శూర్పణఖ వచ్చి రాముని మోహించడము, రాముని కాదమ్మా లక్ష్మణుడు ఉన్నాడని చెప్తే శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళడము, శూర్పణఖ సీతాదేవిని వెంబడబడేసరికి లక్ష్మణుడు తన ముక్కు చెవులు నరికి పడేయడము, ఇలాంటి ఘట్టాలతో పాటు శూర్పణఖ వెళ్ళి రావణాసుడికి తన అన్నకి విన్నవించుకోవడము, అక్కడి నుంచి రావణాసుడు పన్నాగాన్ని పన్ని సీతను ఎలా అపహరించాలని చూసుకోవడము, మారీచుడితో సహాయం పొందడము, ఇలాంటి ఘట్టాలే కాకుండా బంగారు లేడీ అని చూపించడము సీతాదేవికి, మీరు ఎన్నో చూడవచ్చు. ఇలాంటి ఘట్టాలే కాకుండా సీతాదేవి లక్ష్మణ్ని కూడా పంపించేశాక లక్ష్మణ్ రేఖ గీసి పంపించడము, తర్వాత జటాయు సహాయం పొందడము, అవన్నీ కూడా ఎన్నో ఘట్టాలు కూడా మనకి ఇక్కడ ఎంతో వర్ణనాతీతంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చిన్న పెద్ద ఎవరు చూసినా కానీ ఆ ఘట్టాన్ని మొత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మళ్ళీ అరణ్యవాసానికి సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన తర్వాత కిష్కింధకాండలో మనకు కనిపిస్తూ ఉన్నది ఏంటి, ఇలా హనుమంతుడిని కలుసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి వాలి సుగ్రీవుల సంవాదం, వాలి గురించి తెలుసుకోవడం, సుగ్రీవి గురించి తెలుసుకోవడము, తర్వాత వాళ్ళకి సహాయం చేయడం, సుగ్రీవికి సహాయం చేయడము, వాళ్ళని సంహరించడము, ఇలాంటి ఘట్టాలన్నీ కూడా అంటే టోటల్ ఆ రామాయణంకి సంబంధించిన అన్ని ఘట్టాలు మనకు ఎంతో చిత్రరమ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అంటే రామాయణంకి సంబంధించి ప్రతి ఒక్క డేటా క్లారిటీగా వీళ్ళు ఇక్కడ మనకు ప్రదర్శింప చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఈసారి ఈ యొక్క ప్రత్యేకత అనేది చెప్పుకోవచ్చా? అంటే ఎందుకు ప్రత్యేకత అంటే మనం ఈ ఏడాది మనం బాలరాముని ప్రతిష్ఠించుకున్నాం అయోధ్యలో. ఆ అయోధ్య రాముడి యొక్క గొప్పతనాన్ని ప్రకటింపజేస్తూ ఆ రామాయణ గాథ అందరికీ తెలియాలని మనము ఇలా విధంగా ప్రదర్శిస్తూ ఉన్నాము. ఓకే, సో అంటే రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో ఏమేమి ఘటనలు జరిగినాయి, ఘటనలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క డేటాని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో ఓకే సార్, థ్యాంక్ యూ గురూజీ. సో మీ విలువైన టైం కేటాయించి మాకు ప్రత్యేక చూపించినందుకు. ఓకే, సో అంటే వ్యూయర్స్ చూడొచ్చు, అంటే ఆ రామాయణం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎందుకంటే మనకి ఎంట్రన్స్లోనే మనము బాలరాముని విగ్రహం అయితే మనం చూస్తాము. సో అక్కడికి రాగానే ప్రజలు వాళ్ళు ఎవరు వచ్చిన భక్తులు అయితే వాళ్ళు అక్కడ హారతి చేయొచ్చు. దాని తర్వాత కూడా ఆ ఎంట్రన్స్ నుంచి కూడా వీళ్ళు ఒక ఏర్పాటు చేశారు, అంటే ఒక బ్యానర్ టైప్ ఏర్పాటు చేశారు. మొత్తం అంటే రామాయణంకి సంబంధించి కూడా ఆ స్టార్టింగ్ నుంచి ఆ రామాయణం ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది రామాయణం ఆ డేటా కూడా వీళ్ళు పూర్తిగా ఇక్కడ ఆ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సో వెళ్దాం, లోపలికి వెళ్దాం, అక్కడ ప్రధాన అర్చకునితో మాట్లాడదాం. అలాగే ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి కూడా అధ్యక్షులుగా ఉన్న నిరంజన్ రెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మాట్లాడి తెలుసుకుందాం ఇంకా ఆ బాలాపూర్ చరిత్ర ఏంది, అసలు ఇక్కడ ముఖ్యంగా లడ్డు అయితే ఫేమస్. ఆ లడ్డు తయారు చేసే వ్యక్తితో కూడా హనీ ఫుడ్స్ సంస్థ వాళ్ళ యొక్క లడ్డునైతే వాళ్ళు తయారు చేస్తారు. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తారు. సో వెళ్దాం, వెళ్ళి మనము బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే బాలాపూర్ గణనాథ్ దగ్గరికి అయితే మన క్యూట్ నెట్వర్క్ అయితే వచ్చేసింది అనమాట. సో ఒకసారి మనము చూపించడం బాలాపూర్ గణేష్ ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. సో వారితో మాట్లాడిద్దాం. కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే గణనాథునికి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకత ఏందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో గురించి నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ప్రశాంత జీవితం. బాగున్నారు. సో ముందుగా గణేశుని పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అలాగే మన క్యూబ్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు, సిబ్బంది అందరికీ కూడా మన బాలాపూర్ గణపతి స్వామి ఆశీర్వాద చేత బంగారు లడ్డు అయిందో మన క్యూబ్ ఛానల్ కూడా అత్యున్నత ప్రజాదరణ పొంది అత్యున్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆశీర్వదించాను. సో నమస్తే గురూజీ. నమస్కారం. హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణలో సో గణేష్ పండుగనే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది ఖైరతాబాద్. హైట్ పరంగా చూస్తే ఖైరతాబాద్, లడ్డు పరంగా చూస్తే మనకి బాలాపూర్.
సో ఏంటి ఈసారి ప్రత్యేకతలు ఏంటి, విశిష్టత ఏంటి ఇక్కడ బాలాపూర్? ఇక్కడ విషయం ఏంటంటే 1994 నుంచి ప్రారంభమైనటువంటి ఇక్కడ గ్రామ దేవత బొడ్రాయి దేవత అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ ఊర్లో పురాతనమైన అక్కన్న మాదాల దేవాలయం నుంచి పురాతన సంతాన వేణుగోపాల స్వామి దేవాలయము, లక్ష్మీ గణపతి గుడి, హనుమంతుడి యొక్క దేవాలయము ఈ యొక్క ప్రాంతంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యొక్క స్థలంలో స్వామివారి మనం ఒకసారి గమనించినట్లయితే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగా కళ్ళతో ఆశీర్వదించడం, సంపూర్ణ దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత ఆలాహలం వెళ్ళిపోయి అమృతం ఎలా వచ్చిందో ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం రాజు కుజ భగవానుడు మంత్రి శనివారం అవడం వల్ల మనం ఈ సంవత్సరం చూసాం అధికమైన వేడి, అధికమైన వర్షాలను, క్లౌడ్ బరస్ లాంటివి ఎన్నో రకాలుగా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనము అధిగమించి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్య భోగభాగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మా ఉత్సవ సమితి వారందరూ కూడా ఇలాంటి స్వామిని ఏర్పాటు చేయడము అందరికీ శుభ పరిణామం అని చెప్పి కూడా గమనించాలి. ఓకే, అంటే ఈ గణనాథం చూసినట్టయితే మనకి కళ్ళు మూస్తూ ఉన్నాడు, తెరుస్తూ ఉన్నాడు, ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి అంటే? అందుకే మనం పెద్దవాళ్ళు చూపులు చల్లని చూపులు అంటూ ఉంటారు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కంటి చూపు యొక్క ఆశీస్సులు ఉంటాయి. వచ్చే వాళ్ళందరూ కూడా భగవంతుడు నేరుగా మాట్లాడలేడు కనుక కళ్ళతో ఆశీర్వదిస్తున్నట్టుగా ఆ శిల్పి తయారు చేయడం ప్రత్యేకత. ఓకే, ఇంకోటి మనం పైన చూసుకున్నట్టయితే కూడా మనకి శివుడు కనిపిస్తున్నాడు, రౌండ్ గా తిరుగుతూ ఉన్నాడు, అందరిని చూస్తూ ఉన్నాడు. అంటే ఏంటి అక్కడ పైన పెట్టడం? అంటే అక్కడ రౌండ్ తిరగడం కాదు, దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు అమృతాన్ని చిలికినప్పుడు ఒకవైపు దేవతలు మరొకవైపు రాక్షసులు ఉండడం జరిగింది. అలాగే మొట్టమొదటి ఆలాహలం వచ్చినప్పుడు ఆ మహాదేవుడు తీసుకొని తన కంఠంలో భద్రపరచడం జరిగింది. తర్వాత అమృతం వచ్చింది. ఆ తర్వాత దేవతలు ఆ అమృతాన్ని స్వీకరించే సంపూర్ణమైన ఆయురారోగ్యవంతులు అయ్యారు. కనుక ఈ సంవత్సరంలో ఉండబడిన కష్టాలను తొలగించుకునే ఏకైక శక్తి మార్గమే ఈ యొక్క దేవాలయం అని చెప్పి గమనించాలి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు పూజలు? 18 సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేస్తాను. ఓకే, అంటే 18 సంవత్సరాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఏంది మీరు కొత్త గమనిస్తున్నారు ఇక్కడ? అట్టేం లేదు, సోషల్ మీడియా పుణ్యమా అంటూ అందరికీ చేరవేయడము, ఇక్కడకు ఎవరొచ్చి దండం పెట్టుకుంటారో కోరిన వారికి కొంగు బంగారం అవడం, ప్రధానంగా సంతానం లేనివారు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ప్రధానంగా గమనించంటే రాజకీయ దురంధరులు కూడా స్వామికి ఆశీస్సులు పొందారని చెప్పి చరిత్ర. ఒకప్పుడు చంద్రబాబు సార్ గారు ప్రసాదం స్వీకరించారు, రాజ్యాధికారాన్ని సంపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు బాగా బెయిల్ మీద ఉండబడిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత స్వామి ప్రసాదం పొంది అద్భుత ఐశ్వర్యం పొందారు. కోవిడ్ టైంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ అటు ఇటు ఉండబడిన సమయంలో కూడా ప్రసాదం స్వీకరించిన తర్వాత నిర్విరామంగా రాజ్యాధికారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా స్వామివారి సేవలోకి రావడానికి వారు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఓకే, అంటే త్వరలో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. అవునండి. అంటే 1900 నుంచి ఇప్పుడు 2020 సిరీస్ ఇది 2024. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే డే బై డే ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏంటి కొత్తగా అంటే అప్డేట్స్ అవుతూ ఉన్నాయి కదా? అట్టేం లేదండి, భక్తి అనేది ప్రధానమైన అంశము. ఇప్పుడు కరోనా కాల సమయంలో భగవంతుని స్మరించడం, ధ్యానించడంలో మా బాలాపూర్లో భజన, సంకీర్తన చూడండి, మీరు చూసి కొన్ని రోజు వేల మంది ఇలా వచ్చేస్తుంటారు. అందరికీ ఇలా కూర్చోబెట్టి అర్చన చేయించడము, ఆరతి సేవ చేయించడము, అందరికీ సాదర ఆహ్వానం ఏర్పాటు చేయడము జరుగుతుంది. ఇదే మా యొక్క మండపంలో ప్రత్యేకతగా గమనించాలి. ఓకే, సో ఇంకోటి ప్రత్యేకంగా బాలరాముని విగ్రహం ఏర్పాటు చేశారు, చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ తో చూసుకున్నట్టయితే ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఒక రామ మందిరంకి వచ్చినట్టే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ విషయం ఏంటంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ క్షణంలో మనం అందరికీ వెళ్ళలేం కనుక వాళ్ళందరినీ ఒకసారి రాముడి దర్శనం చేయించినట్టు ఉంటుందని చెప్పి మా ఉత్సవ సమితి, అలాగే మాకు సెట్టింగ్ చేసేటువంటి రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఓకే, ఎన్ని డేస్ కి గణనాథుడి ఊరేగింపు కొనసాగుతుంది? 17వ తారీఖున అనంత చతుర్దశి పండుగ ఉంది. ఉదయం 5 గంటలకే సుప్రభాతం సేవ, 6 గంటలకు గ్రామోత్సవం, 7 గంటలకు గ్రామ పరిక్రమణ, 9 గంటలకు లడ్డు వేలం ప్రారంభం. ఓకే, ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకున్నారు ఈసారి? అంటే ప్రతి సంవత్సరం ఎలాగా ఉంటుందో అలాగనే కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఓకే, ఇంకోటి బాలాపూర్ అంటే ఫస్ట్ మనం గుర్తుకొచ్చేది లడ్డు. సో ఆ విశిష్టత ఏంటి లడ్డుకి, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి? అంటే ఇదంతా స్థల ప్రభావం. ఈ స్థలంలో ప్రవహించే నీరు, ఈ స్థలంలో మట్టికి ఉండబడిన గుణం, ఈ జనాలకు ఉండబడిన భక్తి భావం, అంకిత సేవ భావమే ఇంతటి బాలాపూర్ అంటేనే బంగారు లడ్డు అయినటువంటి సందర్భం. ఓకే, సో మన ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు కానీ యావత్ దేశం నుంచి వచ్చే ప్రజానికానికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకు? మీరు ప్రధానంగా టీవీ చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ భగవద్బంధువులకు అందరికీ కూడా వీలైతే గర్భస్వామిని స్మరించండి, దర్శించండి. కుదరలేదు కనీసం ఈ టీవీ ఛానల్ పుణ్యమా అంటూ మీ మనసులో కోరికలు కోరుకోండి. సర్వత్రా మీకు మంచి కలుగుతుంది. వచ్చే సంవత్సరం వచ్చి స్వామివారిని
ఆశీర్వదించుకొని కలిసే ప్రయత్నం చేయండి. ఇంకోటి గురించి గారు చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఎన్ని డేస్కి గణేశుని తీస్తే మంచిది? అంటే కొంతమంది 9 days అంటున్నారు, కొంతమంది 11. మన యొక్క పరిస్థితులు బట్టి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11వ రోజు అనేటువంటి ఉంటుంది. అంటే 16వ రోజు వరకు కూడా చాలా ప్రాంతాల్లో సమయ సందర్భాలను బట్టి మనకు నిమజ్జనం జరుగుతుంది. ఇంకొకటి ఇంకా చాలా స్పెషల్ డౌట్ ఇది. కొన్ని తేదీలు ఉంటాయి, ఆ తేదీల గణనాథుని తీయొద్దు అని చెప్పి, చతుర్థి అని చెప్పి కొన్ని డేస్ ఉంటాయి. అంటే అలాంటివి ఏమన్నా డేస్? అలాంటివి ఏమి ఉండవండి. మంగళవారము, శుక్రవారము అలాంటి సెంటిమెంట్స్ ఏముండవు. భగవంతుడు చరాచర అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ తిరిగి గంగమ్మ ఒడికి చేరాల్సిందే. ఓకే, ఇదండి పరిస్థితి. ఓకే అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వీక్షకులకు ప్రేక్షకులకు మరొకసారి యొక్క ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓకే గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మనం బాలాపూర్ గణేష్ మండపం లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు. సో ఏ విధంగా బాలాపూర్ గణేశుడు ప్రజలు ఏ విధంగా వస్తున్నారు? సో ఈసారి మనందరికీ తెలిసిందే. సో రామ మందిరం ఏర్పాటు చేశారు, ఒక ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. సో చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. సో అన్న మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. సో చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. సో ఏంటన్నా ఈ బాలరాముని మందిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు? అసలు మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక ఆలయ నమూనాను తీసుకొని ఇక్కడ వేయడం జరుగుతుందండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఏడుకొండల స్వామి ఒక తిరుపతి 7 doors నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరం ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక ఆలయ నమూనాను వేయడం జరిగింది. గత సంవత్సరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ నమూనాను వేయడం జరిగిందండి. ఇప్పటివరకు కాణిపాకం కానీ, అయ్యప్ప స్వామి టెంపులే కానీ, యాదాద్రి, శ్రీశైలం, కాణిపాకం టెంపుల్, అదేవిధంగా అరుణాచలం టెంపుల్, వివిధ ఆలయ నమూనాను ఇక్కడ వేయడం జరిగిందండి. ఈ సంవత్సరం మాత్రం అంటే లాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో కొద్దిగా అయోధ్య రామ మందిరం ఉంది కాబట్టి ఈ అయోధ్య రామ మందిరం వేయాలని నిర్ణయించడం జరిగిందండి. గత 1.5 month నుంచి ఇక్కడ మా సుధాకర్ రెడ్డి ఇక్కడ డెకరేషన్ ఎవ్రీ ఇయర్ అతనే చేశాడు కాబట్టి 1.5 month ముందు చెప్పడం జరిగింది అండి. ఒక 1.5 month నుంచి వాళ్ళు సెట్టింగ్ అక్కడ ఏర్పాట్లు చేసి దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ 1 weekలో మొత్తం ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ బాలాపూర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది లడ్డు, చాలా ఫేమస్. సో ఏంటి లడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే మీరు ఏం చెప్తుంది మీ మాటల్లో? ఫస్ట్ ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 94లో ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగిందండి. ఫస్ట్ 94లో కొలను మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. 94లో 450 రూపాయలకి ఒక సామాన్య వ్యవసాయదారుడు ఈ లడ్డు కొనడం జరిగిందండి. ఫస్ట్ మొత్తం ఇక్కడ చాలామంది వ్యవసాయదారులు లడ్డు కొనడం జరిగింది. తదనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అయిన తర్వాత రాజకీయ నాయకులు, అయిన తర్వాత వివిధ రంగాల్లో ఉన్న బిజినెస్ మ్యాన్లు కానీ కొనడం జరిగిందండి. కొన్నవారికి అష్టైశ్వర్యాలు కలగడం కానీ, వారు చేసిన బిజినెస్లో డెవలప్మెంట్సే కానీ, వ్యవసాయదారులు అయితే అధిక దిగుబడి వచ్చే కారణాల వల్ల ఇక లడ్డు చాలామంది కొనడానికి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ లడ్డు కొనడానికి చాలామంది కాంపిటీషన్లో లడ్డు సాగుతూ వస్తున్నారు. ఓకే, ఈసారి ఎన్ని కిలోల లడ్డు ఉందన్న? ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ 21 kgs లడ్డు వేలంలో పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 21 kgs. ఓకే అన్న, ఇంకోటి ఇక్కడ మన బాలాపూర్ గణనాథుని చూసుకున్నట్టయితే మనం అక్కడ చూడొచ్చు, ఐస్ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు. ఏంటి అంటే మేము ఒక కొన్ని సంవత్సరాలు ఈ ప్రత్యేకత అన్ని అంటే సెట్టింగ్లో కానీ వినాయకుల్లో కానీ ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం వినాయకుల్లో ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తల మీద క్షీరసాగర మదనం అంటే ఆ కాన్సెప్ట్లో ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు పాల సముద్రాన్ని చిలికేతూ వచ్చే అమృతాన్ని ఒక దృశ్యాన్ని ఇప్పుడు భక్తులకి చూడవచ్చు. అలాగే ఫస్ట్ విషం రావడం జరుగుతుంది. ఆయన తర్వాత లక్ష్మీదేవి, ఆయన విధంగా ఆవు, ఆయన తర్వాత గుర్రం, వివిధ అందరూ వస్తుంటారు. అందులో చూడవచ్చు ఒక్కొక్కసారి ఫస్ట్ లక్ష్మీదేవి కానీ ఇక్కడ లాస్ట్కి అమృతం పట్టుకొచ్చే కనబడుతుంది. ఈ విధంగా సెట్టింగ్ వేయడం జరిగింది. అంటే ఈ ఒక్కసారి ఈ సంవత్సరం ఈ విధంగా రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా మందర పర్వతం కూడా కదులుతూ ఉంటుంది. అందులో కానీ మళ్ళీ ఇందులో వినాయకుని కళ్ళు కూడా బ్లింక్ అవుతూ ఉంటాయండి ఈ సంవత్సరం. ఓకే, అవును, రైట్. ఇంకోటి జనాలు ఇక్కడ ప్రజలు భక్తులు ముఖ్యంగా సో ఎలా ఉందని అంటే కొన్ని క్రౌడీ ప్లేసెస్లలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పటివరకు ఎలాంటి అజాగ్రత్తలు అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఎలా భక్తులను మీరు మేనేజ్ చేస్తున్నారు, ఎలా చూసుకుంటున్నారు? ఫస్ట్ 2 months నుంచి మేము ఉన్న లోకల్గా మడంపేట మున్సిపాలిటీకి కానీ, జల్పల్లి మున్సిపాలిటీకి కానీ, జిహెచ్ఎంసీ వారికి కానీ ఫస్ట్ రోడ్లు రిపేర్స్ కానీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్సే కానీ, వచ్చిన భక్తులకు పార్కింగే కానీ, ఇక్కడ వచ్చిన వాటరే కానీ, ఇక్కడ వచ్చిన భక్తులకి
సెక్యూరిటీ పరంగా పోలీసు వారు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ సీసీటీవీ ఫిటేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ అన్ని ఫిట్ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు కానీ కమిటీ మెంబర్స్ కానీ వారికి అన్ని విధాల దర్శనం తొందరగా అయ్యే విధంగా వారికి కృషి చేస్తారు. అంటే అతిపెద్ద ఘననాథుడు కాబట్టి అన్న, సో మనకు హైదరాబాద్ కంపారిజన్ చేసుకుంటే కూడా సో వీవీఐపీస్ ముఖ్యంగా వీవీఐపీస్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ అలా ప్రజలకి భక్తులకు ఇబ్బంది కాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారో, లైక్ వృద్ధులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ముసలి వాళ్ళు వచ్చినప్పుడు, సో అలాంటి జాగ్రత్తలు? ఇప్పుడు మా శక్తి వరకు మేమైతే ఎవరికి ఇబ్బంది కలుగుతుందనే చూస్తాం. అంటే ఇప్పుడు నార్మల్గా విఐపీస్ వచ్చినప్పుడు